హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. అంటే ఎవరిలో అయితే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ఎటువంటి టాబ్లెట్స్ వాడుతున్నా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి పేషెంట్స్లో కామన్గా చేసే సర్జరీ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునే చాలా మంది పేషెంట్స్లో చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. సాధారణంగా నన్ను ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు పేషెంట్స్ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలని చెప్పినప్పుడు సాధారణంగా వాళ్ళు అడిగే డౌట్స్ ఏంటి అండ్ ఆ డౌట్స్కి క్లియర్ ఆన్సర్స్ లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరిలో అయితే సెక్షువల్గా ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా అంగం గట్టిపడక ఇబ్బంది పడతారో అటువంటి పేషెంట్స్లో చేసే సర్జరీయే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. అయితే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకునే చాలామంది పేషెంట్స్ స్టార్టింగ్లో అడిగే కామన్ డౌట్స్ ఏంటి అనంటే, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇది ఇంప్లాంట్ అనేది యూజ్ అయ్యింది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, పెయిన్ ఏమన్నా ఉంటుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అని. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేది. ఎందుకు అనంటే ఎవరైనా సరే యూరిన్ పోసుకునేది కూడా ఆ పెన్నిస్ నుంచి వచ్చే యురెత్రా నుంచి యూరిన్ పోసుకుంటారు. అండ్ ఇంప్లాంట్ సర్జరీ కూడా పెన్నిస్కే కాబట్టి చేసేది. ఇవన్నీ వాళ్ళకు ఉండే వెరీ జెన్యూన్ క్వశ్చన్స్ అనమాట. ఇది సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అనేది. అండ్ ఫోర్త్ డౌట్ వచ్చేసి ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అనేది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి సర్జరీ చేయించుకున్న తర్వాత ఎరెక్షన్తో పాటు అంటే అంగస్తంభన సమస్యతో పాటు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది అనేది. సాధారణంగా ఓపీలో చాలామంది పేషెంట్స్ ఈ 5 డౌట్సే అడుగుతారు. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కూడా క్లియర్ అయిద్దా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా. అండ్ ఇవి జనరల్గా పేషెంట్స్ అడిగే డౌట్స్. అండ్ కొంతమంది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ట్యాబ్లెట్స్ ఏమైనా వాడాల్సి వచ్చిద్దా, సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది. పినైల్ ఇంప్లాంట్ సర్జరీకి యూరినరీ ప్రాబ్లమ్స్కి ఎటువంటి సంబంధము లేదు. ఎప్పుడైనా సరే పెన్నిస్లో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి యురెత్రా అంటే యూరిన్ వచ్చే దారి అనమాట. అండ్ 2 వచ్చేసి కార్పోరల్ బాడీస్ అంటారు, లేదా కార్పోరా క్యావర్నోసా అంటారు. యురెత్రా అనే కంపార్ట్మెంట్ నుంచి యూరిన్ వస్తుంది. ఆ యురెత్రా పైన కార్పోరల్ బాడీస్ ఉంటాయి. ఆ కార్పోరల్ బాడీస్లో ఈ ఇంప్లాంట్ అనేది పెడతాము. సో యురెత్రా అంటే యూరిన్ వచ్చే దారికి ఈ సర్జరీకి అసలు ఎటువంటి సంబంధము లేదు. జస్ట్ ఇది కార్పోరల్ బాడీస్లో పెడతాం కాబట్టి యూరిన్ వచ్చే దారిని అసలు మనం సర్జరీ చేసేటప్పుడు టచ్ కూడా చేయము. యూరిన్ ప్రాబ్లం అనేది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ 1% ఛాన్స్ కూడా 0.1% ఛాన్స్ కూడా యూరినరీ ప్రాబ్లం రావడానికి ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఎటువంటి అవకాశము ఉండదు. సో యూరినరీ ప్రాబ్లం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు ఈ సర్జరీ చేయించుకోవడం వల్ల. అండ్ సెకండ్ డౌట్ వచ్చేసి ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అని. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత మినిమమ్ ఒక 15 to 20 డేస్ పాటు కనుక ఎవరైతే షుగర్ ఉంటుందో ఆ షుగర్ కంట్రోల్లో ఉండి కొంత బెటర్ యాంటీబయాటిక్స్ వాడుకున్న తర్వాత 20 డేస్ తర్వాత వన్స్ ఈ ఇంప్లాంట్ అనేది బాడీ అనేది కంప్లీట్గా టేకప్ చేసేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉండదు. ఎవరిలో అయినా సరే ఒక 10,000 మందిలోనో 1,00,000 మందిలోనో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 1,00,000 మందిలో ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరిలో అంటే సర్జరీ ముందు ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ ఉండి లేకపోతే షుగర్ కంట్రోల్లో లేకపోతే అటువంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుందిలే. కానీ వన్స్ సర్జరీ అయిపోయిన ఒక 15-20 డేస్ తర్వాత ఇన్ఫెక్షన్ రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడిగేది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది అనేది. సెక్షువల్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షను దేంతో వస్తుంది అనంటే సెమెన్ ఎజాక్యులేట్ అయినప్పుడు, అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు ఆ ప్లెజర్ ఆర్గాజం అనేది వస్తుంది. ఈ సర్జరీ చేయించుకోవడానికి ఆర్గాజంకి ఏమీ సంబంధం లేదు. నార్మల్గా సెమెన్ అవుట్ అయినప్పుడు ఎటువంటి హ్యాపీనెస్ ప్రెజర్ వస్తుందో ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా అటువంటి హ్యాపీనెస్ ప్రెజరే వస్తుంది. సెక్స్ చేయాలి అన్న ఆలోచన మీ మైండ్కి వచ్చి మీరు సెక్స్ చేస్తున్న తర్వాత మీకు ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు మీకు నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లాంటి సెక్షువల్ హ్యాపీనెస్ ప్రెజరు సాటిస్ఫాక్షన్ వస్తుందో దీంతో కూడా అంతే వస్తుంది. ఇంకా దీంట్లో ఎక్కువగా రావడానికి సాటిస్ఫాక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. దేనికి అనంటే చాలామంది పేషెంట్స్లో నార్మల్గా సెక్స్ చేసేటప్పుడు ఎక్కువ మందిలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఉంటుంది. అంటే 1 మినిట్లోనో లేకపోతే 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్గా సాటిస్ఫై అవ్వరు. ఐదర్ మేల్స్ కానీ వాళ్ళ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవ్వరు తొందరగా సెమెన్ అవుట్ అయిపోతే.
ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా పెన్నిస్ నార్మల్గా అవ్వదు. పెన్నిస్ పెద్దగానే ఉంటుంది, స్ట్రాంగ్గానే ఉంటుంది. కాబట్టి సెమెన్ అవుట్ అయిన తర్వాత కూడా ఎంతసేపు కావాలంటే అంతసేపు సెక్స్ చేయొచ్చు, పార్ట్నర్ సాటిస్ఫై అయ్యేదాకా, వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా. ఒకవేళ అప్పుడే కాకుండా లేదు సెమెన్ అవుట్ అయిపోయింది, గ్యాప్ తీసుకున్నారు, 10 మినిట్స్ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకున్నారు, ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ తర్వాత సెక్స్లో కలవాలి అనుకున్న నార్మల్ మేల్స్ ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత సెక్స్లో కలవాలంటే చాలామందికి ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇమీడియట్గా 1 అవర్లోనో హాఫ్ అన్ అవర్లోనో మళ్ళీ ఎరక్షన్ రాదు, పెనిస్ గట్టిగా అవ్వదు ఇమీడియట్గా సెక్స్లో కలవాలనుకుంటే. కానీ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా 10 మినిట్స్ కాదు 5 మినిట్స్లో కూడా ఇమీడియట్గా సెక్స్ చేయాలనుకుంటే మళ్ళీ ఇమీడియట్గా సెక్స్ చేయొచ్చు. సో ఈ సర్జరీ వల్ల డెఫినెట్గా యూరినరీ ప్రాబ్లమ్స్ అయితే రావు, ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం చాలా చాలా తక్కువ. 15-20 డేస్ తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్, అదే నార్మల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉండదు. అండ్ ఈ సర్జరీ తర్వాత సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది నార్మల్గా ఉన్నదానికన్నా ఖచ్చితంగా సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ సర్జరీలో అయిపోయిన తర్వాత సెక్షువల్గా టైం పెరగడానికి, అంటే ఎక్కువసేపు సెక్స్ చేయడానికి గ్యారంటీ అవకాశం ఉంటుంది. అండ్ ఇమీడియట్గా సెక్స్ చేయాలనుకున్నా 5 నుంచి 10 నిమిషాల తర్వాత సెక్స్ చేయాలనుకున్నా సరే ఇమీడియట్గా సెక్స్ చేయవచ్చు, ఎందుకంటే పెన్నిస్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి. సో ఎవరిలో అయితే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీకి మీకు అవసరం ఉంటుందో, అంటే మీకు ట్యాబ్లెట్స్ వాడుకున్న ఈ ప్రాబ్లం అంగస్తంభన సమస్య క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఇది మా దగ్గర చాలా ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ మంత్లీ ఒక 8 to 10 సర్జరీస్ అనేది చేస్తూ ఉంటాము. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో ట్యాబ్లెట్స్ వాడుకున్న ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా 100% సొల్యూషన్ చెప్తాం. థ్యాంక్ యూ.